హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్ లో మనము ఐడ్రాపర్ టూల్ గురించి చూస్తాము. సో ఐడ్రాపర్ టూల్ ఇక్కడ ఒకటే ఉంటుంది. ఈ ఐకాన్ చూడండి, ఆల్రెడీ ఈ ఐకాన్ మీరు ఎక్కడో చూసినట్లు ఉంది కదా. ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తుంటారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఫోర్గ్రౌండ్ కలర్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కలర్ పికర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫోర్గ్రౌండ్ నుంచి బయటకు వస్తే మీకు కనిపించే ఐకాన్ ఐడ్రాపర్ అనమాట. ఓకే, ఇది ఫోర్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈ కలర్ బాక్సెస్ లో కనిపిస్తుంది. కానీ ఈ రోజు మనము ఐడ్రాపర్ టూల్ గురించి తెలుసుకుంటాం. ఈ టూల్ అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్. ఫస్ట్ ఐడ్రాపర్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా కలర్ని ఇక్కడ క్లిక్ చేస్తే అది మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఫోర్గ్రౌండ్లోకి ఆ కలర్ అనేది కాపీ అవుతుంది. ఓకే, సో అసలు ఎందుకు ఇది అని అంటే, మనం కళ్ళతో చాలా కలర్స్ చూస్తాం, కానీ వాటి కలర్ కోడ్ మనం తెలుసుకోవాలంటే ఐడ్రాపర్ యొక్క హెల్ప్ మనకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, సో ఈ బ్లూ కలర్ పైన నేను క్లిక్ చేస్తాను. ఓకే, అప్పుడు ఆ కలర్ ఇక్కడికి కాపీ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తాను, ఆ కలర్ ఇక్కడికి కాపీ అయింది. ఒకసారి ఈ ఫోర్గ్రౌండ్ కలర్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యాష్ ఇది కలర్ కోడ్ అనమాట. మనకు 000FF అని ఉంది, అంటే దీని కలర్ కోడ్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ కలర్ పైన క్లిక్ చేస్తే ఆ కలర్ కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ కలర్ సర్కిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఈ మెజంతా కలర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది సర్కిల్, దాని కలర్ కోడ్ వచ్చేసి ఇది. కలర్స్ అన్ని ఒకటేలా కనిపిస్తుంటాయి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ ఇండివిజువల్ గా ఉంటుంది కదా. మనం అలా పర్టికులర్గా ఆ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు ఐడ్రాపర్ ఒక హెల్ప్ అవసరమే. ఇక్కడ క్లిక్ చేస్తున్నా మనకు ఓన్లీ ఫోర్గ్రౌండ్లోకి కాపీ అవుతుంది కలర్ అనేది. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లోకి కలర్ కాపీ అవ్వాలంటే ఆల్ట్ హోల్డ్ చేయండి. ఆల్ట్ హోల్డ్ చేసేసి ఇప్పుడు క్లిక్ చేయండి. ఇప్పుడు నేను బ్లూ కలర్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్లోకి కలర్ అనేది వెళ్ళిపోయింది. సో మీరు ఆల్ట్ హోల్డ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. నార్మల్గా క్లిక్ చేస్తే ఓన్లీ ఫోర్గ్రౌండ్లోకే కలర్ అనేది ప్లేస్ అవుతుంది. అండ్ షిఫ్ట్ ఆల్ట్ అండ్ రైట్ క్లిక్ చేస్తే మీకు కలర్ పిక్కర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇలా కలర్ పిక్కర్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆ కలర్లో ఏ షేడ్ కావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మెజంతా పైన క్లిక్ చేస్తాను కదా, ఈ మెజంతాలోనే కలర్స్ తీసుకోవచ్చు. లేదా ఇక్కడ పక్కన లైన్ ఉంది, ఈ కలర్ లైన్. సో ఈ కలర్ లైన్లో మీకు కావాల్సిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఐడ్రాపర్ని హోల్డ్ చేసి పట్టుకుంటే, మీరు హోల్డ్ చేసి పట్టుకున్నంతసేపు ఎంత దూరం అన్నా ట్రావెల్ చేస్తుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కలర్ అనేది కాపీ అయింది. నేను హోల్డ్ చేసేసి ఇక్కడికి వెళ్తున్నా చూడండి, ఈ క్యాన్వాస్ ఏరియా పైకి వెళ్తే అక్కడికి వచ్చింది కలర్ అనేది. మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నా చూడండి, ఇక్కడికి వస్తే ఆ కలర్ అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఇలా కాకుండా మనకు ఇది అవుట్ సైడ్ కూడా పనిచేస్తుంది. ఫోటోషాప్లో నుంచి బయటకు వెళ్దాం. సో నేను ఇలా హోల్డ్ చేసి మీకు ఇక్కడ బయటకు వచ్చాను బ్రౌజర్లోకి. మీకు ఇక్కడ కాపీ అవుతుంది ఈ కలర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ టోన్ పైకి వెళ్తే ఆ స్కిన్ టోన్ కాపీ అయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ పైకి వెళ్తే ఆ బ్లూ కలర్ కాపీ అయింది. ఓన్లీ ఈ టూల్ మాత్రమే మనకు ఫోటోషాప్లో నుంచి బయటకు వచ్చి కాపీ చేసుకోగలుగుతుంది. ఓకే, ఈ టూల్కి ఇది ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వన్ శాంపుల్ సైజ్. ఈ శాంపుల్ సైజ్ అనే ఆప్షన్స్ మీరు ఆల్రెడీ వేరే టూల్స్లో చూసారు. ఇక్కడ చూద్దాం. పాయింట్ శాంపుల్ అని ఉంది కదా ఫస్ట్ వన్. ఈ బ్లూ కలర్ సర్కిల్ని నేను జూమ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ జూమ్ చేశాను, ఆ సర్కిల్ దగ్గర ఎడ్జ్కి వచ్చాం మనము. ఇప్పుడు చూడండి, నేను పాయింట్ శాంపుల్ పైన ఉన్నాను. ఫస్ట్ వన్ ఏంటి, పాయింట్ శాంపుల్. పాయింట్ శాంపుల్ అంటే ఏంటి, సింగిల్ కలర్ బాక్స్ అనమాట. ఈ సింగిల్ పిక్సెల్ బాక్స్ ఉంది కదా, నేను దీనిపైన క్లిక్ చేయగానే ఈ బాక్స్లో ఉన్న కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ కాపీ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళింది. ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆ కలర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అలా కాకుండా 3x3 యావరేజ్ తీసుకున్నాం అనుకోండి. 3x3 యావరేజ్ తీసుకొని నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఏ బాక్సెస్ నుంచి యావరేజ్ తీసుకుంటుంది, 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 బాక్సెస్లో నుంచి యావరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. నేను ఇక్కడ మిడిల్లో క్లిక్ చేస్తే ఈ బాక్స్కి, ఈ బాక్స్ పైన అంతా 3 ఆరెంజ్ బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్ కింద చూసుకుంటే 3 బ్లూ బాక్సెస్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఒక శాంపుల్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయగానే యాస్టీజ్ అది తీసుకోలేదు, అందులో కొంచెం బ్లూ కూడా మిక్స్ అయి ఉంది. అలా లాస్ట్ మనకు హైయెస్ట్ ఎంత ఉంది, 101 ఉంది. ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి, షో శాంప్లింగ్ రింగ్ అని ఉంది. ఓకే, ఇదేంటో చూద్దాం. ఇది చెక్లో ఉంది. ఓకే, సో నేను ఫస్ట్ ఈ బ్లూ కలర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే బ్లూ కలర్ అనేది శాంపుల్ తీసుకుంది. ఈ ఐడ్రాపర్ని హోల్డ్ చేసి పట్టుకోండి. హోల్డ్ చేసి పట్టుకుంటే ఆ సర్కిల్లో పైన టాప్ ఆఫ్ సర్కిల్ ఉంది కదా, అందులోనేమో ఇప్పుడు నేను తీసుకోబోయే కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు గ్రీన్లోకి వెళ్తే గ్రీన్ వచ్చింది, మెజంతాలోకి వెళ్తే మెజంతా వచ్చింది, రెడ్లోకి వెళ్తే రెడ్ వచ్చింది. కానీ కింద హాఫ్ సర్కిల్ మనం ఇంతకుముందు ప్రీవియస్లో తీసుకున్న బ్లూ కలర్ అనేది ఉందన్నమాట, లోడ్ అయి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసుకోబోయే కలర్ ఇప్పుడు పైన మనకు చూపిస్తుంది అనమాట. ఇదేంటంటే శాంప్లింగ్ రింగ్. మీకు శాంపుల్ అనేది చూపిస్తుంది రింగ్ లోపట్నే.
ఓకే, అలా కాకుండా మీకు అవసరం లేదనుకోండి, ఇక్కడ చెక్ తీసేస్తే మీకు ఆ సర్కిల్ అనేది రాదనమాట. చూడండి, నేను హోల్డ్ చేశాను అయినా కూడా సర్కిల్ అనేది రావట్లేదు. ఓకే, ఈ మిడిల్ ఆప్షన్ లేయర్స్ గురించి. ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 3 లేయర్స్ ఉన్నాయి. 1 బ్యాక్గ్రౌండ్, రెక్టాంగిల్ అండ్ ఎలిప్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కరెంట్ లేయర్ అని ఉంది. కరెంట్ లేయర్. సో ఇప్పుడు మనము కరెంట్ లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏ లేయర్లో ఉంటే అదే నా కరెంట్ లేయర్ అవుతుంది. ఓకే, సో కరెంట్ లేయర్ అంటే ఏంటి? ఇప్పుడు రెక్టాంగిల్ లేయర్, కరెంట్ లేయర్. రెక్టాంగిల్ ఏ కలర్లో ఉంది? రెడ్లో ఉంది. ఓకే, అందుకే మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్లో రెడ్ తీసుకుంది. అలా కాకుండా నేను ఇప్పుడు గ్రీన్ పైకి వెళ్ళి క్లిక్ చేస్తాను అనుకోండి, గ్రీన్ రావట్లేదు. బ్లూ పైన క్లిక్ చేస్తే బ్లూ రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రావట్లేదు. ఓకే, చూడండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కరెంట్ లేయర్ అనే ఆప్షన్ మాత్రమే టిక్లో ఉంది కాబట్టి కరెంట్ ఈజ్ ద రెడ్. సో రెక్టాంగిల్ బాక్స్ మాత్రమే మనకు కలర్ అనేది శాంపుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అండ్ బిలో, అంటే కరెంట్ లేయర్ అండ్ బిలో లేయర్. ఇక్కడ చూడండి, కరెంట్ లేయర్ అంటే రెక్టాంగిల్ లేయర్, బిలో లేయర్ అంటే ఏమొస్తుంది? బ్యాక్గ్రౌండ్ లేయర్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఎల్లో కలర్ తీసుకుంటుంది, ఆరెంజ్ తీసుకుంటుంది, రెడ్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రీన్ పైన క్లిక్ చేస్తే గ్రీన్ తీసుకోవట్లేదు, బ్లూ తీసుకోవట్లేదు, ఈ సర్కిల్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇది టాప్లో ఉంది. ఈ 2 లేయర్స్ కంటే ఇది టాప్లో ఉంది కాబట్టి ఆ లేయర్ని తీసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ శాంపుల్ ఆల్ లేయర్స్ అని ఉంది. ఆల్ లేయర్స్ అంటే మీరు ఏ లేయర్ నుంచి అయినా శాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, 4th వన్, ఆల్ లేయర్స్ నో అడ్జస్ట్మెంట్స్. సో ఆల్ లేయర్స్ నో అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనమాట ఈ ఆప్షన్. అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనే టాపిక్ మీకు సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ లేయర్ ఇక్కడ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో నేను ఇన్వర్ట్ అనే అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను. మనకు ఇప్పుడు టాప్లో వచ్చింది, ఇన్వర్ట్ అనే అడ్జస్ట్మెంట్ లేయర్ టాప్లో వచ్చింది. ప్రీవియస్గా ఉన్న కలర్స్ అన్ని మారిపోయాయి. ప్రీవియస్గా ఇది మనకు రెడ్, ఇప్పుడు చూస్తే ఇక్కడ సయాన్ కలర్ కనిపిస్తుంది. ఇది బ్లూ కలర్ సర్కిల్ మనకి ఇప్పుడు ఎల్లోలో కనిపిస్తుంది. ఒకసారి ఆఫ్ చేస్తున్నాను, చూడండి, బ్లూ, గ్రీన్, మెజంతా. ఇప్పుడు చూస్తే మీరు ఆ కలర్స్ అన్ని మారిపోయాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇన్వర్ట్ చేసింది కలర్స్ అన్నిటిని. ఇప్పుడు ఇక్కడ మనకు 4th ఆప్షన్ ఏంటి? ఆల్ లేయర్స్ నో అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని ఉంది కదా. సో అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకోమంటుంది, కానీ నో అడ్జస్ట్మెంట్ లేయర్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకోదు అని అర్థం. సో ఇప్పుడు నేను ఈ ఎల్లో కలర్ సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడికి ఫోర్గ్రౌండ్లోకి ఏ కలర్ కాపీ అవుతుంది అంటే నో అడ్జస్ట్మెంట్స్ అన్నారు కదా, అంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్ తీసుకోవద్దు అన్నారు. నో అని ఉంది. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఏంటి? యాక్చువల్లీ బ్లూ కలర్ సర్కిల్. సో ఇక్కడ నేను ఈ ఎల్లో కలర్ సర్కిల్ పైన క్లిక్ చేసినా కూడా మనకు ఫోర్గ్రౌండ్లోకి బ్లూవే తీసుకోవాలి. ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే, సో చూడండి, బ్లూ కలర్ అనేది తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్లో ఉంది సర్కిల్, కానీ యాక్చువల్లీ ఏ కలర్ సర్కిల్? అది గ్రీన్ కలర్ సర్కిల్. ఇప్పుడు మనకు ఫోర్గ్రౌండ్లోకి గ్రీన్ తీసుకోవాలి. చూడండి, గ్రీన్ తీసుకుంది. ఓకేనా, సో ఇలా అడ్జస్ట్మెంట్ లేయర్స్ని తీసుకోదన్నమాట. లాస్ట్ ఆప్షన్ చూడండి, కరెంట్ అండ్ బిలో నో అడ్జస్ట్మెంట్. ఇంకా మీకు ఇది అర్థమై ఉంటుంది, కరెంట్ అండ్ బిలో నో అడ్జస్ట్మెంట్స్ అంటే కరెంట్ లేయర్, బిలో లేయర్స్ మాత్రమే తీసుకుంటుంది, నో అడ్జస్ట్మెంట్ లేయర్స్ని తీసుకోదు. మనం ఫైనల్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఆల్ లేయర్స్ అని ఉంది. ఈ ఆల్ లేయర్స్ అనే ఆప్షన్ టిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఎల్లో కలర్ సర్కిల్ పైన క్లిక్ చేస్తాం అనుకోండి, ఎల్లో కలర్ తీసుకుంటుంది. ఈ పింక్ కలర్ పైన సర్కిల్ పైన క్లిక్ చేస్తే పింక్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఎందుకంటే రీజన్ ఆల్ లేయర్స్లో అడ్జస్ట్మెంట్ లేయర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో కలర్ సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. చూడండి, పింక్ పైన క్లిక్ చేస్తే పింక్ వస్తుంది, ఇక్కడ బ్లూ పైన క్లిక్ చేస్తే బ్లూ వస్తుంది. రీజన్ ఏంటంటే ఆల్ లేయర్స్, అప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్స్ కూడా అందులోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐడ్రాపర్ టూల్. ఓకే, థ్యాంక్ యూ.